సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి 100% అర్థమవుతుంది వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు బ్యాక్ ఎండ్ లో ఏం ప్రాసెస్ ఉంటుంది, మీరు అన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒక కాలేజీ ఎలా సెలెక్ట్ చేస్తారు, అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారు ఆ కాలేజీని అని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ ని మీరు ఎలా అవాయిడ్ చేయాలి, అసలు ఆ మిస్టేక్స్ ఎందుకు చేయకూడదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వి వెళ్ళాలా. ఐ మీన్ ఏదైనా పేపర్ లో మీరు కాలేజ్ అన్ని కూడా రాసుకొని వెళ్ళాలా, అసలు ఎన్ని కాలేజీలు పెట్టాలి, ఒక కాలేజ్ పెడితే సరిపోతుందా, లేకుంటే ఎన్ని కాలేజీలు పెట్టుకోవచ్చా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అలానే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు మీ కెరియర్ ని డిసైడ్ చేసుకునేది ఈ వెబ్ ఆప్షన్స్ లోనే. మీరు కాలేజీని పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, సో నేను ఏ వీడియోలో కూడా ఇంతలా చెప్పలేదు, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బట్ ఈ వీడియోలో చెప్తున్నాను అంటే మీరు ఒకసారి థింక్ చేసుకోండి ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అవుతుందో మీకు. సో ఈ వీడియో ఏంటంటే, మీకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే తెలియదు. సో బ్యాక్ ఎండ్ లో ఎలా జరుగుతుంది ప్రాసెస్, అసలు మీ కాలేజీని ఎవరు సెలెక్ట్ చేస్తారు, మీ బ్రాంచ్ ని ఎవరు సెలెక్ట్ చేస్తారు అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, అసలు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో మీ ఇన్ఫర్మేషన్ కి మీకు ఆ కాలేజ్ ఎలా ఇస్తారు, అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారు అని ఫస్ట్ అయితే చెప్తారు. సో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, సో సెకండ్ మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళేటప్పుడు, సో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ మీరు ఎందుకు అవాయిడ్ చేయాలి అని క్లియర్ గా సెకండ్ ఆప్షన్ లో చెప్తారు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, అసలు ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, సో ఇలాంతా కూడా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని కూడా లాస్ట్ అయితే నేను కవర్ చేస్తాను. సో మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ 100% యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో మీలాంటి స్టూడెంట్స్ కి, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. కెరియర్ ని ఎందుకు అంటున్నానంటే, మీరు వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుంటే మీ కెరియర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఈ వీడియో అయితే ఇందులో చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అండ్ అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి 100% అర్థమవుతుంది వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనం ప్రాసెస్, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు మనం అన్ని కాలేజీలు పెట్టుకుంటాం కదా, అన్ని కాలేజీలు ఒక కాలేజీలో ఆ బ్రాంచ్ ఎందుకు ఇస్తారు, అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారు దాన్ని అని క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మీకు కొంచెం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తెలియాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అసలు బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఇది స్టూడెంట్స్ డేటా. సో మీరు ఫస్ట్ స్టూడెంట్స్ డేటా అప్లై చేసుకుంటారు కదా ఎంసెట్ కి అప్లై చేసుకున్నప్పుడు మీ డేటా అంతా కూడా ఒక దాంట్లో స్టోర్ అయి ఉంటుంది, అంటే ఒక సాఫ్ట్వేర్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ డేటా ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు. ఇందులో మీ స్టూడెంట్స్ డేటాలో ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్టూడెంట్స్ అనేది డేటా ఉంటుంది. సో ఎవరైతే ఎంసెట్ కి ర్యాంక్ వచ్చింటుందో వాళ్ళ డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా కూడా డిలీట్ చేస్తారు, డిలీట్ అయిపోయింది అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. ఎవరైతే డిస్క్వాలిఫై ఉంటారో వాళ్ళ డేటా అంతా కూడా ఇక్కడ ఉండదు. సో వాళ్ళు డిస్క్వాలిఫై ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా కూడా క్లియర్ గా బయటకు వచ్చేస్తుంది. ఎవరైతే ర్యాంక్ వచ్చింటుందో వాళ్ళైతే ఈ స్టూడెంట్స్ డేటాలో ఈ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే కాలేజ్ డేటా. సో కాలేజ్ డేటా ఉంటుంది ఇందులో. సో ఒక బ్రాంచ్ కి, ఆ కాలేజీలో ఒక బ్రాంచ్ కి ఎంత ర్యాంక్ వస్తే మనం సీట్ ఇవ్వాలి అన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ కాలేజ్ డేటా అనేది ఒక సాఫ్ట్వేర్ లో ఉంటుంది, స్టూడెంట్స్ డేటా అనేది ఒక సాఫ్ట్వేర్ లో ఉంటుంది. సో ఇది కాలేజ్ డేటా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ, సో మీరు కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో సో వాళ్ళది ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. అండ్ అలానే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో మీరు పెట్టుకున్న కాలేజీల అంతా డేటా కూడా ఒక దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇది వెబ్ ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు మన కాలేజీ పెట్టుకుంటాం కదా. సో ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ లో స్టోర్ అవుతుంది, ఈ డేటా అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మీ కాలేజీని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే, సో వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు, సో ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ కి ఇంత ర్యాంక్ వస్తేనే నువ్వు ఒక స్టూడెంట్ కి ఇవ్వాలి. సో ఇందులో మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే, సో లోకల్ వాళ్ళు ఉంటారు, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. సో ఇది హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఈ లోకల్ వాళ్ళకి 85% ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. సో ఇందులో నాన్ లోకల్ వాళ్ళకి 15% ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ర్యాంక్ వచ్చి
సేమ్ ర్యాంక్ వచ్చి సేమ్ క్యాస్ట్ ఉండి ఇలా అంతా కూడా ఉన్నప్పుడు ఈ లోకల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. 85% ఉంది కాబట్టి మనకి ఛాన్స్. సో అప్పుడు మీరు పెట్టుకున్న కాలేజీలో మీకు రావచ్చు. సో ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి రాకపోవచ్చు. అందుకే చెప్తున్నాడు కాలేజీలు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ నాన్ లోకల్ వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ? సో వాళ్ళకున్న కాలేజీలో పెట్టుకుని ఉంటారు కదా. ఇప్పుడు నాన్ లోకల్ వాడు ఏం చేసింటాడు, ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాడు ఒక కాలేజీ పెట్టింటాడు. ఆ కాలేజీలో ఇప్పుడు లోకల్ వాళ్ళు ఉంటారు, సేమ్ కాలేజ్ పెట్టింటాడు వెబ్ ఆప్షన్స్ లో. ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ నాన్ లోకల్ స్టూడెంట్ కి ఏ కాలేజ్ ఇవ్వాలి? ఇంకా అసలు నాన్ లోకల్ స్టూడెంట్ ఒక కాలేజీ పెట్టాడు, ఆ కాలేజీ ఇంకా రాదు వాడికి. సో నేను అప్పుడు ఏం చేయాలి? సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో దీని గురించి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి చూసేసాం. సో నెక్స్ట్ ఏంటంటే పీడబ్ల్యూడి, నెక్స్ట్ అలానే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు. సో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, పీడబ్ల్యూడి, సో వీళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళకి మళ్ళీ 5% ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్, లోకల్ స్టూడెంట్, నెక్స్ట్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్టూడెంట్. సో ఇప్పుడు లోకల్ స్టూడెంట్ కి ఇస్తారా, నాన్ లోకల్ స్టూడెంట్? ఇప్పుడు లోకల్ స్టూడెంట్ కి ఇస్తారా, పీడబ్ల్యూడి, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్టూడెంట్స్ కి ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే లోకల్ పర్సెంట్ 85%, అండ్ అలానే ఈ పీడబ్ల్యూడి, ఎన్ఎస్ఎస్ అది ఉంటుంది కదా 5%, అదో 5%. సో ఇప్పుడు టోటల్ 90% అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు లోకల్ స్టూడెంట్ కి ఇస్తారా, లోకల్ స్టూడెంట్ ప్లస్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాళ్ళకి ఇస్తారా? 100% ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాళ్ళకైతే ఇస్తారు. సో ఇది ఎందుకంటే వీళ్ళు లోకల్ ప్లస్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, పీడబ్ల్యూడి. సో వీళ్ళకి 5% ఛాన్స్ ఉంటుంది, అండ్ అలానే లోకల్ వాళ్ళకి 85% ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎన్ఎస్ఎస్ ప్లస్ లోకల్ వాళ్ళకైతే 90% ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు సీట్ ఇతనికి వెళ్ళొచ్చు. సో ఇది బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్ డేటా ఒక దాంట్లో ఉంటుంది, కాలేజ్ డేటా ఒక దాంట్లో ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న కాలేజ్ అంతా కూడా ఒక డేటా ఉంటుంది. సో ఇదంతా బేస్ చేసుకోండి. మీరు కాలేజీలో ఏవైతే పెట్టుకున్నారో, సో ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని చూస్తాడు. సో మీరు ఏ ఓసీనా, నెక్స్ట్ అలానే మీరు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ అంతా చూస్తాడు. సో మీ ర్యాంక్ వచ్చిందంతా కూడా ఇక్కడ చూస్తారు. సో మీ ర్యాంక్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా బేస్ చేసుకొని ఈ కాలేజీని చూస్తారు, కంపేర్ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ అనేది కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు నీకు ఏదైతే సెలెక్ట్ అవుతుందో ఆ కాలేజీలు అన్ని కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ వచ్చినప్పుడు సేమ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా, సో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నెక్స్ట్ అలానే ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ఛాన్సెస్ ఎవరికి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 85% ప్లస్ 5% ఉంది కదా, అంటే 90% ఇతనికి వచ్చేస్తుంది. సో 90% వచ్చిన అతనికి స్టూడెంట్ అనేది వెబ్ ఆప్షన్స్ అతను పెట్టుకున్న కాలేజ్ ఇస్తారు. సో వీళ్ళిద్దరు ఏమవ్వాలి ఇప్పుడు? సో వాళ్ళిద్దరు సీట్ రాకపోవచ్చు. సో అందుకే చెప్తున్నాను, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక కాలేజీ పెట్టకండి. మీరు 100% కాన్ఫిడెన్స్ తో ఉంటే మాత్రం పెట్టకండి ఒక కాలేజ్. సో మీరు 100% కాన్ఫిడెన్స్ ఉన్నారు, నాకు ఆ కాలేజ్ కన్ఫర్మ్ సీట్ వస్తుంది, నాకు ర్యాంక్ అంత ఉంది, సో నా ర్యాంక్ నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకు 100% ఆ కాలేజ్ సీట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే పెట్టండి. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మీకు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కాలేజ్ నాకు కన్ఫర్మ్ గా సీట్ వచ్చేస్తుంది. సో కేటగిరీ వైజ్ కానీ, ర్యాంక్ వైజ్ కానీ, లోకల్ వైజ్ కానీ, నాన్ లోకల్ వైజ్ కానీ, ఇదంతా బేస్ చేసుకొని మీకు ఆ కాలేజ్ సీట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ కాలేజ్ ఒకటి పెట్టి నిలపండి, మిగతా ఏమి పెట్టకండి. సో అలా లేదు, మీరు కాన్ఫిడెన్స్ లేరు అనుకుంటే ఇంకా కాలేజ్ ఏదైనా పెట్టుకోండి. సో మినిమం 10 కాలేజెస్ పెట్టండి, మినిమం 10 కాలేజెస్ అయినా పెట్టండి. సో మినిమం 10 కాలేజెస్, మీకు ఇష్టం ఉన్న కాలేజెస్ పెట్టండి. మళ్ళీ వేరే కాలేజెస్ పెట్టి బ్రో నువ్వు చెప్పావు 10 కాలేజెస్ పెట్టేసాను, నాకు ఏదో వేరే కాలేజ్ వచ్చేసింది అని అంటుంటారు. సో దానికి మళ్ళీ నా మీద రాకూడదు కదా. సో అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను మీకు ఏదైనా డిసైడ్ చేయట్లేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందని నేను చెప్తున్నాను. సో మీ కెరీర్ నేను డిసైడ్ చేయడం లేదు. 10 కాలేజ్ కూడా మీకు ఇష్టం ఉన్న కాలేజీలో పెట్టుకోండి. ఆ 10 కాలేజీలో ఏదో ఒకటి వచ్చినా కూడా మీకు అప్పుడు యూజ్ అవుతుంది కదా, అంటే మీకు అప్పుడు బాగానే ఉంటుంది కదా. సో అందుకే చెప్తున్నాను, 10 కాలేజ్ మినిమం పెట్టండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా కూడా చూసాం. సో ఇప్పుడంతా కూడా మీ సీట్ ని డిసైడ్ చేసే ఎవరు? ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్, మీకు కాలేజ్ అనేది ఇస్తుంది, ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ వస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డేటా ప్రాసెస్ అంతా కూడా అర్థమైంది. సో ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ స్టెప్ ఏంటో మనకి క్లియర్ గా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూస్తాను. నేను అంతా కూడా మీకోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రిపేర్ చేసింది ఒక్కటి కూడా మిస్ చేయకుండా నేను అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా చేద్దామని మోటివేషన్ వస్తుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోకుంటే. సో ఇప్పుడు క్లియర్ గా డేటాబేస్ గురించి అయితే మనం మాట్లాడుకునేసాం, ఎలా సెలెక్ట్ చేస్తారు కాలేజీలను కూడా చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు క్లియర్ గా ఇక్కడైతే నేను ప్రిపేర్ చేశాను, ఆ ప్రిపేర్ చేసింది మీకు చూసి చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్రాసెస్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కాలేజ్ సీట్ అని క్లియర్ గా చూద్దాం. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ చూడండి, కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడండి. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అక్కడ 2025 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. సో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా
ఆ నోటిఫికేషన్ అయితే ఉంది, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా ఉంది అక్కడ. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్, కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి. సో మీరు కాలేజీలు పెట్టుకునేటప్పుడు మీకు ఆ కాలేజీలో వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ డీటెయిల్స్ ఖచ్చితంగా చూడాలి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఖచ్చితంగా చూడాలి. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ చూసుకోండి, కట్ ఆఫ్ ర్యాంక్స్. సో సెకండ్ ఏంటంటే, సో మీరు ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలనుకుంటున్నారు, సో మీరు 100% కాన్ఫిడెన్స్ ఉన్నారా లేదా, సో ఇది ఫస్ట్ చూసుకోండి. సో మీ కేటగిరీ వైజ్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోండి లాస్ట్ దాంట్లో. సో దానికి మీకు 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ 50K ఉంది. ఈ 50K వచ్చిన ఒక స్టూడెంట్ కి మీరు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇప్పుడు మీకు 43, 42, నెక్స్ట్ 41 ఇలా ర్యాంక్ వచ్చింటే, 41K అలా ర్యాంక్ వచ్చింటే ఆ కాలేజ్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ నేను చెప్పాను కదా, నాన్ లోకల్, పీడబ్ల్యూడి అలా వాళ్ళు ఉంటారు. సో మీకు వాళ్ళ కాంపిటీషనే. సో అప్పుడు కాంపిటీషన్ అయినప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లోకల్ వాళ్ళకి, పీడబ్ల్యూడి, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రావచ్చు. నేను అనుకున్న కాలేజీలో ఒకటే పెట్టుకుని మీకు రాకపోవచ్చు. సో అందుకే చెప్తున్నాను. సో 43కి, 42K, 41K అలా ఎక్కువ వచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. సో మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటేనే ఒక కాలేజ్ పెట్టి వదలండి. ఇది చాలా అంటే చాలా సార్లు చెప్తున్నాను. సో మీకు ఒకసారి చెక్ చేసుకోండి, మీరే ఒకసారి థింక్ చేసుకోండి ఎలా ఉంది ప్రాసెస్ అని. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ అయితే మిస్టేక్ చేస్తుంటారు. సో కొన్ని కాలేజ్ సేమ్ నేమ్స్ ఉంటాయి, లాస్ట్ లో ఏదో టెక్నాలజీ యూనివర్సిటీ అలా చేంజ్ అయి ఉంటుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ ఏం చేస్తారంటే, ఫస్ట్ లో ఆదిత్య ఉంది, నేను ఆదిత్య యూనివర్సిటీ పెట్టేశాను అనుకుంటారు. బట్ అది చూసి ఆదిత్య టెక్నాలజీ ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆ కాలేజ్ వచ్చేస్తుంది, అప్పుడు భయపడుతుంటారు. సో అలా చేయొద్దండి. ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకుంటారంటే, కాలేజ్ కోడ్, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్. సో ఆ కాలేజీలో బ్రాంచ్ కోడ్ ఉంటుంది, అదంతా కూడా చెక్ చేసుకోండి. సో అది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం మనం. ఏంటంటే, నెట్ సెంటర్కి ఎప్పుడైతే వెళ్తారో, ఈ నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక గంట లేట్ అవ్వని, లేట్ అయినా పర్లేదు, మీరు అక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళ పక్కనే కూర్చొని మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఒక పేపర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేది అక్కడ తీసుకుని వెళ్ళి, సో ఆ కాలేజీలో పెట్టుకోవడానికి మీరు పక్కనే కూర్చొని వాళ్ళ దగ్గర, నెట్ సెంటర్ దగ్గర, సో ఏ కాలేజ్ అసలు క్లియర్ గా ఉందా, ఆ కోడ్ ఉందా, కాలేజ్ కోడ్ ఉందా, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ ఉందా, ఇదంతా కూడా క్లియర్ గా చూసుకొని కాలేజీలో పెట్టేసి సబ్మిట్ చేయండి. సో ఇది మనకి ప్రాసెస్ అయితే. సో ఇక్కడ ఏంటంటే మనకి 25 నుంచి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కదా, 31 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు మళ్ళీ సో ఆగస్ట్ 1 మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ముందు పెట్టిన కాలేజీలో డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఏదైనా మీరు కాలేజీలో యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా అదంతా కూడా మీరు ఆగస్ట్ 1 అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు పెట్టుకునే కాలేజీలో 25 నుండి 31 వరకు. సో మళ్ళీ మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలని, యాడ్ చేయాలని, డిలీట్ చేయాలని కూడా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది మీకు. సో అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకుని 25 నుంచి 31 వరకు మీరు కాలేజీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1 అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, అది క్లియర్ గా చెప్పాను. సో నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసి, ఒక గంట లేట్ అయినా పర్లేదు, వాళ్ళ దగ్గర కూర్చొని మీరు కాలేజీలో పెట్టించుకోండి, సబ్మిట్ చేసేసి రాండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. పేపర్ బ్రో ఎలా, నేను ఒక పేపర్ లో నేను అన్ని రాసుకోవాలి ఎలా బ్రో అంటే, ఇవన్నీ చూసుకోండి బ్రో. లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ చూసుకోండి. సో మీ కేటగిరీ ఏంటి చూసుకోండి. నెక్స్ట్ మీరు నాన్ లోకలా, నెక్స్ట్ లోకలా, ఇదంతా చూసుకోండి. మీరు పీడబ్ల్యూడినా, ఎన్ఎస్ఎస్ ఇదంతా కూడా చూసుకొని మీకు ఆ కాలేజీలో వచ్చేదానికి ఛాన్స్ ఎంత ఉంది అని క్లియర్ గా మీకు హైయర్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే ఆ కాలేజ్ పెట్టండి. సో ఆ కాలేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ డౌట్ రావచ్చు, బ్రో నాకు ఈ 50K ర్యాంక్ వచ్చింది, బట్ నేను 10K ర్యాంక్ ఉన్న కాలేజీలో నేను పెట్టాలనుకుంటున్నాను అంటున్నారు. సో పెట్టుకోండి బ్రో. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉండదు మాక్సిమం, బట్ ఏదో చూసుకోండి. 1%, 0.0001% కూడా ఛాన్స్ ఏదైనా ఉంటే కూడా అప్పుడు రావచ్చు కదా, మీ సాటిస్ఫాక్షన్ ఎందుకు పోవాలి. సో పెట్టుకోండి ఇది కాలేజీలో కూడా. సో ఇంకేంటంటే, కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, బ్రో నేను ఫస్ట్ ఏదైతే కాలేజ్ పెట్టుకుంటారో ఆ కాలేజే నాకు వచ్చేస్తుందని కొంతమంది అడుగుతున్నారు. సో అలా ఏముండదు బ్రో. అలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 lakh అబౌవ్ ర్యాంక్ వచ్చి ఉంటుంది. సో అదే 1 lakh అబౌవ్ వచ్చినా కూడా మీకు ఆదిత్య యూనివర్సిటీ, సో ఆదిత్య నెక్స్ట్ అలానే విట్ ఇలాంటి కాలేజ్ సీట్ వస్తుంది, మీరు ఫస్ట్ పెట్టుకుంటే రాదు కదా. సో అలా అంతా ఏముండదు బ్రో. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఏమేమి చెక్ చేస్తారు, ఏ డేటా బేస్ అంతా కూడా చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుందో అది పెట్టుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ పెట్టే కాలేజ్ వచ్చేస్తుంది అనుకుంటే, సో మీరు అలా అనుకుంటే, సో చాలా మంది అందరూ కూడా బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకునేస్తారు ఫస్ట్. అప్పుడు ఎవరికి ఇవ్వాలి ఆ కాలేజ్? అలా ఏముండదు బ్రో, అదంతా కూడా మీరు నమ్మకండి. సో చాలా మంది అలా చెప్తున్నారంట. సో అలా ఇదేం నమ్మకండి మీరు. సో మీకు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏం చెక్ చేస్తారు, అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారంటే సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేస్తుంది మీ కాలేజ్ నుండి కూడా. సో సాఫ్ట్వేర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అంతా కూడా క్లియర్ గా చెప్పాను కదా. సో మీకు అర్థమవుతుంది ఇప్పటికీ. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దీని గురించి అయితే క్లియర్ గా చెప్పాను. ఇంకోటి ఏంటంటే, మీరు నెట్ సెంటర్ వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్పాను కదా. సో అన్ని కూడా క్లియర్ గా చూసుకోండి. సో ఇంకోటి ఏంటంటే, ఇంకొంతమంది స్టూడెంట్స్ బ్రో నాకు ఆ కాలేజీలో సిఎస్సినే కావాలి, సో సిఎస్సి ఒకటే పెడతాను అన్ని కాలేజీలో కూడా అనుకుంటుంటారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే మీ క్యాస్ట్, సో ఫస్ట్ మీ క్యాస్ట్, మీ ర్యాంక్, నెక్స్ట్ అలానే సో మీరు పెట్టాలనుకుంటున్న కాలేజ్ దాంట్లో
బ్రాంచ్ కి ర్యాంక్ ఎంత ఉంది, ఇదంతా కూడా చెక్ చేసుకోండి. ఇదంతా కూడా లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ మీ క్యాస్ట్, మీకు వచ్చిన ర్యాంక్, మీ క్యాస్ట్ ఇది చూసుకొని ఆ కాలేజ్ మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ ఆ బ్రాంచ్ కి ఎంత ఉంది, ఆ ర్యాంక్ ఎంత వస్తే నాకు ఆ బ్రాంచ్ వస్తుంది అని కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ లో. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25K ముందు ఉంది అనుకోండి ఇక్కడ లాస్ట్ ఇయర్ దాంట్లో. సో మీకు ఒకవేళ 20K 19K ఇలా వచ్చింటే అప్పుడు ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. మీ 4 years లైఫ్ కాదు ఇది. మీ 4 years లైఫ్ ని డిసైడ్ చేసేది ఒకటైతే మీ కెరియర్ ని డిసైడ్ చేసేది ఇది ప్రాసెస్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 6 days కొంచెం వర్క్ చేయండి. సో ఆ పేపర్ మీద అయితే కొంచెం వర్క్ చేసుకొని, సో మీరు అనుకుంటున్న కాలేజీలో కొన్ని రాసుకొని, సో మీరంతా కూడా ఒక 2 hours వేస్ట్ అయినా పర్లేదు, నైట్ కూర్చొని సో మీరు అన్ని సెలెక్ట్ చేసుకోండి ఏది పెట్టాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్ అంతా కూడా మీ పేరెంట్స్ అంతా మాట్లాడుకొని, సో మీరు ఒక పేపర్ ప్రిపేర్ చేసుకొని ఆ పేపర్ లో మీకు ఏ కాలేజ్ రావచ్చు అని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కాలేజ్ పెట్టుకుంటున్నారు. ఆ 10 కాలేజీలో మీకు ఒక 90% నాకు ఇది వస్తుంది అని అనుకుంటున్న కాలేజీని దాని గురించి కొంచెం కనుక్కోండి. సో ఎలా ఉంటుంది ఏంటి అని కూడా ఇన్స్టాగ్రామ్ లో కాలేజ్ పేజ్ చూసి, సో ఎవరైతే లైక్ చేసింటారో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ అడిగి బ్రో ఆ కాలేజ్ ఎలా ఉంది ఇలా అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆ కాలేజీలో ఏమైనా హ్యాక్థాన్ కండక్ట్ చేస్తున్నారా, కోడింగ్ క్లబ్స్ కండక్ట్ చేస్తున్నారా, నెక్స్ట్ అలాంటి ఏమైనా ఇంకా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారా, అల్యూమిని ఉంటుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందా, ఇదంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకొని సో మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్. సో అందరూ కూడా ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఈ వీడియో లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసి కౌన్సిలింగ్ వెళ్తుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే ఈ వీడియో కదా లైక్ చేయండి. సో అండ్ అలానే ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను. మీకు ఎంసెట్ డౌట్స్ కాదు, బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా.